పరమగీతాలు ధ్యానిద్దాము. పరమగీతాలు 6వ అధ్యాయము 6వ గీతం. పరమగీతాలు 6వ గీతము 8వ చరణం నుండి చదువుకుందాం. 8వ చరణం నుండి 12వ చరణం వరకు పరమగీతాలు. 60 మంది రాణులను, 8 మంది ఉపపత్నులను, లెక్కకు మించిన కన్యకలు కలరు. నా పావురము, నా నిష్కరంకరాలు ఒక్కటే. అయితే దాడిమ వృక్షములు షూలమితి నాటకం అంతా వింతైనదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మరి పరమగీతాలు ఎవరు రాశారండి? రాజైన సొలొమోనుచే రాయబడిన గీతం పరమగీతాలు అన్నమాట. పరమగీతాలు మరి బైబిల్ అంతట్లో కూడా ఎంతో ప్రత్యేకమైనవి. అయితే ఇది ఎందుకు రాశారంటే, సొలొమోను షూలమితికి రాసినటువంటి ప్రేమ గీతం అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. మనందరికీ దేవుడు రాసిన ప్రేమ గీతం ఏది? పరిశుద్ధ గ్రంథం. అలాగే మరి సొలొమోను షూలమితికి రాసిన ప్రేమ గీతమే పరమగీతం. హల్లెలూయా. ఈ పరమగీతాల్లో ఈయన ఇక్కడ మనం 8వ వచనం నుండి చూసినప్పుడు మొదటిగా ఆయన కలిగినటువంటి రాణులు కానీ, ఉపపత్నులు కానీ, కన్యకలు కానీ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సామాన్యంగా లోకస్తులు ఏమనుకుంటారంటే, ఇదంతా ఏదో అంటే ఈయన లోకానుసారంగా ఉన్నాడు అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పబడిందండి. 8వ వచనంలో మనం చూసినప్పుడు 60 మంది రాణులు ఉన్నారంట, 8 మంది ఉపపత్నులు ఉన్నారంట, లెక్కకు మించిన కన్యకలు ఉన్నారంట. అయితే ఆయన ఒక మాట అంటున్నాడు, నా పావురము, నా నిష్కలంకురాలు ఒక్కటే. హల్లెలూయా. 9వ వచనంలో చూద్దామండి. నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కటే. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూద్దాం మరలా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును. ఇక్కడ చూపబడిన మాట ఏంటంటే, మరి ఒక సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ ఒక్క సంఘాన్ని గురించి అంత ప్రత్యేకత ఏముంది అంటే, ఈ సంఘం అంట గనులకు వారి రథములను కలుసుకున్న సంఘము. హల్లెలూయా. ఏంటండి? 12వ వచనంలో మనం చూస్తాము. ఈ సంఘం ఎలాంటి సంఘం అంటే, గనులకు వారి రథములను ఈ సంఘము మరి చేరుకున్నదిగా మనం చూస్తాం. ఈ షూలమితికి ఇంత ప్రత్యేకత ఏముంది? మొదటిగా మనం చూసినప్పుడు ఈమె స్థితి ఎలాగుందంటే ఒంటరిది. హల్లెలూయా. ఏంటండి?
ఈమె ఒక్కటే ఉంది అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 60 మంది రాళ్ళు ఉన్నారు, 8 మంది ఉపపత్నులు ఉన్నారు, చాలా మంది కన్యకలు ఉన్నారు. ఎంత ఏంటండి అసలు దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటంటే చాలా మంది భూమి మీద ఉన్నటువంటి సంఘాలు ఇవన్నీ. హల్లెలూయా. ఏంటండి? భూమి మీద ఉన్నటువంటి సంఘాలు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ సంఘంలో ఇలా జరుగుతుంది కదా, ఈ సంఘంలో ఇలా జరుగుతుంది కదా, ఇది ఇలాగుంది కదా, ఇలాగుంది కదా, మనం చేస్తే తప్పే ఉంటుందని వాక్యానుసారం కాకుండా నడిచే సంఘాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా. ఏంటండి? వాక్యానుసారం కాకుండా తమ ఇష్టం వచ్చినట్టు చేసే సంఘాలు భూమి మీద కోకొల్లోగా ఉన్నాయి. అదే ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏంటంటే 60 మంది రాళ్ళు ఉన్నారు, 8 మంది ఉపపత్నులు ఉన్నారు, అయితే నిష్కరంకురాలు మాత్రం ఒక్కటే. హల్లెలూయా. ఏంటండి? నిష్కరంకురాలు ఒక్కటే. చూద్దాము లూకా సువార్త 17వ అధ్యాయంలో 21వ వచనం నుండి మనం చదువుకుందామండి. వచ్చును గాని వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల ఎల్లప్పుడూ వెలువడింపబడు. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి వెలుగు వేసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కున కేవలం ప్రకాశించెను. అలాగున మనుష్య కుమారుడు 30వ వచనం నుండి చదువుకున్నాము. 30వ వచనం నుండి ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మీద ఉంటూ వాడు ఇంట ఉంటూ తన సామాగ్రిని తీసుకొని పోవడం దిగకూడదు. అలాగే కడుపులో పుట్టువాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోలేదు. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకోడు. దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవముగా కాపాడుకోడు. ఆ రాత్రి ఇద్దరొక్క మంచము మీద ఉండు. వారిలో ఒకరు కొనిపోబడుతూ ఒకరు విడిచిపెట్టబడు. ఇద్దరు స్త్రీలు ఒక్క కిలుకని విసరుచుందురు. ఒకటి కొనిపోబడుతూ ఒకటి విడిచిపెట్టబడు. శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దెలను పోగునని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక రహస్య రాకడ గురించి చెప్తా ఉన్నారన్నమాట. వేదన సమయం ప్రారంభం అవడానికి కొంతకాలం ముందు మొత్తం దేవుడు రాకడలో 2 జరుగుతాయి. అయితే ఈ రాకడిని రహస్య రాకడ అంటారు అన్నమాట. హల్లెలూయా. రహస్య రాకడలో అందరూ ఎత్తపడరు కానీ, దేవుని నమ్ముకున్న వాళ్ళు అందరూ దేవుడి సన్నిధికి వెళ్ళిపోవరు కానీ, ఎన్నిక గల ఒక్క సంఘం మాత్రమే వెళ్తుంది. ఏంటండి? అన్ని సంఘాలు వెళ్ళవు కానీ ఎన్నిక చేయబడిన వారు కొంతమంది మాత్రమే వెళ్తారు. వీళ్ళందరూ మరి ఏం చేస్తే దేవుని రాజ్యానికి వెళ్తారు? అన్ని సంఘాల్లాగా ప్రవర్తిస్తే వెళ్ళిపోతారా? అందరిలాగా ఉంటే వెళ్ళిపోతారా? లేదు ప్రతి విషయంలో తమను తాము సర్ది చేసుకుంటే వెళ్తారా? ఇక్కడ పరమగీతాలు 6:8లో మొదట మనం చూసిన మాట ఏంటంటే, నా నిష్కలంకురాలు నా పావురము ఒక్కటే. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏదన్నా కోరుకున్నప్పుడు ప్రతి మనుషులు కూడా దేవుడి సన్నిధికి వస్తారండి. వచ్చి అర్పణలు ఇస్తూ ఉంటారు. అర్పణలు ఇస్తూ ఉంటే దేవుడు ఏ అర్పణ లక్ష్యం చేస్తాడంటే, లేవీకాండము 22వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాము. లేవీకాండము 22వ అధ్యాయం 18వ వచనం నుండి చూద్దాం.
ఇశ్రాయేలీయులలో నివసించు పరదేశులలోనే గాని ఉమ్, ఎవరు యెహోవాకు దానబలిగా ఉమ్, ద్రవ్యార్పణములనైనను ఉమ్, రొక్కుబడులనైనను అర్పించును ఉమ్, వాడు అంగీకరింపబడినట్టు. ఉమ్, గోవులలో నుండి ఉమ్, గొర్రె మేకలలో నుండి ఉమ్, దోషములని మొదలైనవి తగ్గింపబడును. ఉమ్, దేనికి కనుగొనునో దానిని అర్పింపకూడదు. ఉమ్. అది మీ పక్షముగా అంగీకరింపబడదు. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, దేవుడికి ఒక అర్పణ అర్పించాలంటే, దేవుడికి ఏదన్నా ఇవ్వాలంటే, ఇప్పుడు మనం అర్పిస్తూ ఉంటాం, దేవుడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. అసలు దేవుడు దాన్ని అంగీకరించాడా లేదా? మనం రోజు వచ్చి ప్రార్థన చేస్తాం, స్తుతులు అర్పిస్తాము, పాటలు పాడతాం. దేవుడికి అది అంగీకారం అయిందా లేదా? హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, అవి ఎప్పుడైతే కళంకం లేనిదిగా ఉంటుందో అప్పుడు అది ఏమవుద్ది? అంగీకరించబడుతుంది. హల్లెలూయా. ఏంటండి, దేవుడికి ఏదన్నా కళంకం లేనిది ఇచ్చినప్పుడే అంగీకరిస్తాడంట దేవుడు. ఏది పడితే అది ఇస్తే అంగీకరించడంట. మేము మంగళగిరి ప్రాంతంలో మామూలుగా ఒక చర్చికి వెళ్ళేటప్పుడు ఒక ఆంటీ ఉండేవాళ్ళు. ఆమె ఏం చేసిందంటే, అట్టిపళ్ళు పండితే ఏం చేసిందంటే, అవి పాడైపోయి అప్పటిదాకా అమ్మడానికి చూస్తుంది అనమాట. అమ్మకం అవ్వలేదు. అయితే కొద్దిగా డాగులు వచ్చేసినాయి, అన్ని కూడా బ్లాక్ కలర్ వచ్చేసినాయి. అప్పుడు తీసుకొచ్చి సంఘంలో అందరికి పంచి పెడతామని చెప్పి. హల్లెలూయా. ఏంటండి, డాగులు వచ్చినప్పుడు అందరికి పంచి పెడదామని ఆశపడింది అనమాట. ఈ రోజుకి వారి కూతుర్లు, వారి జీవితాలు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే బాగా పతన స్థితికి వెళ్ళిపోయింది. దేవుడికి ఇవ్వడం ముఖ్యం కాదండి. హల్లెలూయా. మళ్ళీ తెచ్చింది 2 ట్రేలు అట్టిపొడి తెచ్చింది. 2 ట్రేలు పెద్ద పెద్ద ట్రేలు తీసుకొచ్చింది. అవన్నీ కూడా మచ్చలే ఉన్నాయి. ఏంటి ఇవి ఎట్లాంటివి తెచ్చింది? దేవుడికి అనేసరికి చులకనగా తెస్తారా అని నేను అనుకున్నాను. అప్పుడు నేను పాస్టర్ గారి దగ్గర ఉండేవాడిని. అది చూసి నాకు అనిపించింది అనమాట, దేవుడికి అనేసరికి ఎలాంటివి వేస్తారా అని ఒక ఆలోచన నాకు వచ్చింది. నేను చూశాను, వారి జీవితాలు అలా సాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఇద్దరు కూతురు జీవితాలు సరిగ్గా లేవు, అల్లుడు సరిగ్గా లేరు, గొడవలు అయిపోవడం కుటుంబాల్లో. మళ్ళీ అందరూ దేవుడిని నమ్ముకున్న వాళ్ళే. ఒక ఆయనతో వాక్యం కూడా చెప్తారు, వారి జీవితాలు మాత్రం సరిగ్గా లేవు. ఎందుకంటే దేవుడు ఒకరి అర్పణ లక్ష్య పెట్టాలంటే అది కళంకం లేనిది అయి ఉండాలండి. హల్లెలూయా. అంటే కళంకం లేనిదంటే ఏ మలినం లేకుండా, ఎటువంటి దోషం లేకుండా మనం ఏది అర్పించినా దేవుడు స్వీకరిస్తాడు. సపోజు మన ఒక చోట పని చేస్తున్నాం, మన సుపీరియర్ మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎలాంటి ట్రీట్ ఇస్తాం? అంటే పాడైపోయిన అన్నం తీసుకొచ్చి పెడతామా? లేదు, మనకంటే గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళు, మన కుటుంబస్తులు వచ్చారు, మనం ఎలాంటి ట్రీట్ వారికి ఇస్తాం? ఎలాంటి ఆహారం వాళ్ళకి పెడతాం? మంచిది పెడతాం, చెడ్డది పెడతాం? వాళ్ళకున్న పొజిషన్ బట్టి మనం చేసే విందు స్థాయి పెరుగుతూ ఉంటుంది. అవునా కదా? వాళ్ళు బాగా హైయెస్ట్ అనుకోండి, మనం ఏం చేస్తాం? మంచిగా వేట మాంసం తెస్తాం. కొద్దిగా పర్లేదు అనుకున్న వాళ్ళకి చికెన్ తెస్తాం. ఒక్కొక్కళ్ళ స్థాయిని బట్టి ఒక్కొక్కళ్ళు తెస్తాం. మరి దేవుడికి ఏం చేస్తాం మనం? భూమిని సమస్తాన్ని కలగజేసిన దేవుడికి మనం ఏమి ఇవ్వగలం? ఏం చేయగలం? హల్లెలూయా. ఆయన మనల్ని అందరినీ కూడా కలగజేశాడు. అంటే వాళ్ళని కలగజేశాడా? మమ్మల్ని ఒక్కడే కలగజేశాడా? భూమి మీద వీళ్ళని మాత్రమే కలగజేసి అంటే ప్రతి ఒక్కరిని కలగజేసింది దేవుడే. హల్లెలూయా. అందుకు ఆయనకి మనం ఏమీ ఇవ్వలేము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నాకు ఏదన్నా మీరు తెచ్చేటప్పుడు అహరోను నువ్వు కాదు, నీ సంతానం కాదు, జనులు కాదు, పరదేశులు కాదు, అసలు ఎవరైనా భూమి మీద నాకు ఏదన్నా తేవాలని అనుకుంటే మాత్రం మీ యొక్క అర్పణ అంగీకరించబడాలంటే మాత్రం మీరు ఎటువంటి అర్పణ తేవాలి? కళంకం లేనిది తేవాలి. హల్లెలూయా. ఏంటండి? కళంకం లేనిది తేవాలి. ఇదివరకు ఆ యొక్క మరి ఇశ్రాయేలు ప్రాంతంలో వాళ్ళకి గొర్రె పొట్టేళ్ళు, ఆవులు, మేకలు ఇవే వాళ్ళ ఆస్తులు అనమాట. చాలా మంది అర్పణలు తెచ్చేవాళ్ళు. కానీ ఎట్టంటి అంటే
ఏదైనా కాలు ఇరిగిపోయింది అనుకోండి, దాన్ని ఎవరైనా కొంటారా? ఎవరు కొనరు. అలాంటివి తీసుకొచ్చి అర్పించేవాళ్ళు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఈ చూస్తా ఉండి ఒకానొకసారి సమయానికి ఏం చేశాడంటే వాళ్ళతో అసలు మాట్లాడడం మానేశాడు. హల్లెలూయా. ఏంటండి, సమూయేలు గ్రంథంలో ఈ మాట ఉంటుంది, న్యాయాధిపతుల దాకా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకొని వారితో మాట్లాడితే ఇశ్రాయేలు ప్రాంతాన్ని విడిపిస్తూ వచ్చాడు. కానీ సమూయేలు టైం వచ్చేసరికి ఏమైందంటే దేవుడు జనాలతో అసలు మాట్లాడడమే మానేశాడు. ఎందుకు మానేశాడు? హల్లెలూయా. ఏంటండి, ఎందుకు మానేశారంటే వాళ్ళు అర్పించే ప్రతిదీ కూడా కళంకమైనవి అర్పిస్తూ వచ్చారు. కళంకమైనవి అర్పిస్తూ వచ్చినప్పుడు దేవుడు వారితో మాట్లాడడం మానేశారు. ఒకే ఒక్క స్త్రీ వచ్చింది. ఆ రోజు ఆమె అర్పించిన అర్పణ చాలా ప్రత్యేకమైంది. చూద్దామండి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటా. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము మనము మొత్తం చూసినప్పుడు ఇక్కడ ఎల్కానా అని ఒక ఆయన ఉన్నారు. అయితే ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారన్నమాట. ఇశ్రాయేల్ ప్రాంతం అంతా దేవుడికి అర్పణలు అర్పిస్తూ ఉన్నారు, ధర్మశాస్త్రం చదువుతూ ఉన్నారు. అనేక సోదరులు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని విడిపిస్తూ వచ్చినప్పుడు ఒకానొక సమయం వచ్చేసరికి ఇశ్రాయేల్ ప్రాంతంలో ఎవ్వరితో దేవుడు మాట్లాడడం మానేశాడు. ఈరోజు అసలు దేవుడి స్వరం వినడం అంటే ఎవరికైనా తెలుసా అండి? దేవుడి స్వరం వినడం కానీ దేవుడిని ముఖాముఖిగా చూడడం కానీ అనుభవం ఎవరికైనా తెలుసా? దేవుడు ఏంటంటే అండి కొంతమందితో ముఖాముఖిగా మాట్లాడతాడు, అందరు దేవుళ్ళ కాదు. ఈ దేవుడి ప్రత్యేకత ఏంటంటే నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. కాకపోతే మనం అర్పించేది కలంకోలేనివి ఉండాలి. హల్లెలూయా. ఏంటంటే నేను ఇదివరకు చాలా దేవుడు చూసేవాడిని, నాతో మాట్లాడతారని నేను బాగా ఎదురు చూసి ఏది ఇష్టమో, ఇప్పుడు మారేడాకులు తేవాలంటే మారేడాకులు తీసుకెళ్ళి కొండెక్కేవాడిని. ఏ దేవుడు కనిపించేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఏంటంటే ఆయన కనిపిస్తాడు, రెండోదిగా మాట్లాడతాడు. హల్లెలూయా. వారు వీరు అని భేదం లేదు. ఈ లోకంలో దేవుళ్ళకి మాత్రం దేవుళ్ళు అని పిలువబడే వారికి కానీ వాళ్ళని వెంబడించేవారు కానీ అంతస్తును బట్టి గుళ్ళు ప్రవేశాలు ఉంటాయి. అవునా? బాగా డబ్బు ఉందనుకోండి విఐపి దర్శనం, ఇంకా ఎక్కువ డబ్బు వివిఐపి దర్శనం. ఆడు హత్యలు చేయని, మానభంగాలు చేయని, ఎట్లా చేయని, బాగా డబ్బులు ఉన్నాయనుకోండి దేవుడిని టచ్ చేయొచ్చు. అవునా? కానీ మన దేవుడికి ఏమీ అవసరం లేదు. హల్లెలూయా. రూపాయి పావలా కూడా అవసరం లేదు దేవుడు. ఇక్కడ ఈమెం అర్పించింది అసలు, ఈమె కుమారుడితో దేవుడు మాట్లాడాడు. ఎంతో మంది ఉన్నారు ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేవుడికి బలు అర్పించే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ధనవంతులు ఉన్నారు. అయితే ఈ సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఎందుకు మాట్లాడాడు? ఇలా తల్లి ఏం అర్పించిందండి చూద్దాము. 9వ వచనం నుండి చదువుకుందాం. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 9వ వచనం. జ్ఞాపకం చేసుకొని
ఆయన గొప్ప కారణమును బట్టి బహుగా నిద్రపోయి పిలుస్తూ నాలో నేను నీకు చెప్పుకొని అంతటా నీవు క్షేమముగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు తీసుకున్న మనని ఆయన దయచేయుగాక అని ఆమె చెప్పగా ఆమె అతనితో ఈ సేవకురాలైన నేను నీ దృష్టికి ఉపనుగాక. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాటు నుండి ఉత్తముగా ఉండుట మాని. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ హన్నా పెనిన్నా అని ఇద్దరు తోటికోడలు ఉన్నారన్నమాట. ఏమైందంటే పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి చాలా కాలమైన పిల్లలు లేరు. దాన్ని బట్టి ఈ పెనిన్నా ఏం చేస్తుందంటే ఈ హన్నాని ఒక చులకన చూపుతో, తక్కువ చూపుతో చూడడం మొదలుపెట్టింది. ఇప్పుడు మన కుటుంబాల్లోనే అనుకోండి, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఒకే విధంగా ట్రీట్మెంట్ ఉండదన్నమాట. అలాగే ఈమెకైతే డబ్బు ఉంది కానీ పిల్లలు లేరు. ఈ పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. ఇదేం చేస్తుంది, నువ్వు తక్కువ దానివి అన్నట్టుగా ఒక రకమైన చూపు. చుట్టూరు ఉన్న జనాలు కూడా ఇంక పిల్లలు లేరు, బొట్టరాల్లాగా ఉంది అని చులకన చూపు చూడడం మొదలు పెట్టారని. ఎంతకాలం దేవాలయానికి వస్తుంది కానీ దేవుడి దగ్గరుండి ఒక కృపను పొందుకోలేకపోతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తా ఉంది అనేక సంవత్సరాలు బట్టి నడుస్తా ఉంది కానీ దేవుడి దగ్గర నుండి ఒక కృపను మాత్రం తన ఇంటికి తీసుకొని రాలేకపోయింది. అప్పుడు ఆమె ఒక తీర్మానానికి వచ్చేసింది, నేను యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తాను, ఆయన దగ్గర ఒక మొక్కుబడి చేసుకుంటాను, నా జీవితంలో నేను ఏదైతే అన్నిటికంటే ఉత్తమమైంది ఉందో దాన్ని దేవుడికి నేను అర్పిస్తాను, దేవుడు నా నింద తీసేస్తాడు అని ఒక ఆలోచనకు వచ్చింది. వచ్చి అది చేసింది ఏంటంటే దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అయ్యా, నాకైతే ఇప్పుడు దాకా బిడ్డ లేదు, ఒకవేళ నువ్వు నాకు మగ బిడ్డనిస్తే ఆ బిడ్డని నీకు నాజీరుగా నేను ఇచ్చేస్తాను. హల్లెలూయా. ఏంటండి, ఆ బిడ్డను నీకు నాజీరుగా ఇచ్చేస్తాను, దయచేసి నువ్వు నాకు బిడ్డలు అనుగ్రహించు, దయచేసి నా పేరు మీద ఉన్న ఈ నిందను తొలగించు, దయచేసి ఇప్పటిదాకా నన్ను ఎంతమంది అయితే తక్కువ చూస్తున్నారో ప్రతి దాని నుండి నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది అనమాట. ఈమె ప్రార్థన చేయడం మొదలు పెడుతుంటే ఆ దైవజనుడు ఈమె చూస్తున్నారు. దైవజనుడు ఆమె నోటిని పరిశీలించినప్పుడు ఆమె బాగా తాగి పడిపోయినోడు మత్తుతో మాట్లాడతారు చూడండి, అలాగా పెదాలు కదుగుతున్నాయి కానీ మాట స్పష్టంగా రావట్లే. ఆ దైవజనుడు ఏమన్నాడంటే, అమ్మోయ్ లేగో, ఇక్కడ తాగి వచ్చావేంటి, ఎక్కడికి ఎందుకు వచ్చావు ప్రదేశానికి, తాగి రాకూడదు అని చెప్తే అంటుంది, అయ్యా నేను తాగి రాలేదు, నాకున్న బాధని దేవుడి దగ్గర మొరపెట్టడానికి వచ్చాను, దేవుడి దగ్గర నేను ఒక అర్పణ అర్పించడానికి వచ్చాను. అదేంటంటే నాకు ఇప్పటిదాకా పిల్లలు లేరు, ఒకవేళ యెహోవా నాకు గర్భం తెరిస్తే నా బిడ్డని దేవుడికి ఇవ్వాలని నేను ఆశపడుతున్నానయ్యా అని ఎప్పుడైతే ఆ స్త్రీ చెప్పిందో సమూయేలు అన్నాడు, అమ్మా నువ్వు అనుకున్నది దేవుడు నీకు ఏంటంటే సమూయేలు అనే కుమారుడు పుట్టబోతున్నాడు. అయితే అక్కడ యాజకుడిగా ఏలీ ఉన్నారనమాట. ఏలీ ఉన్నప్పుడు ఏలీ ఒక మాట అన్నాడు, అమ్మా నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, దేవుడు నీకు కుమారుని అనుగ్రహించిన గాక అంటే కుమారుడు అని అక్కడ స్పష్టంగా లేదు కానీ నువ్వు ఏదైతే కోరుకున్నావు దేవుడు నీకు అది అనుగ్రహించిన గాక అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. ఇక్కడ అనుగ్రహించింది దేవుడా ఏలీనా? ఏంటండి, ఏలీ దీవెన అనుగ్రహించాడు. ఎందుకంటే ఒక మనిషి దేవుడి దగ్గర నుండి పొందుకోవాలంటే వారి ప్రార్థన అందరి ప్రార్థనలో ఉండకూడదండి, వాళ్ళు ఇచ్చే అర్పణ ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. ఏంటండి, అర్పణ ప్రత్యేకం. డబ్బుల విషయం అని చెప్పట్లేదు ఇక్కడ. డబ్బులు ఏమైనా ఇచ్చిందా? హల్లెలూయా. డబ్బులు ఏమైనా ఇచ్చిందా? నీకు డబ్బులు ఇస్తానయ్యా, నీకు అది కట్టిస్తానయ్యా, నీకు ఇది కట్టిస్తానయ్యా అని చెప్పిందా? కానీ ఒకటే చెప్పింది, నువ్వు నా మీదున్న నింద తీసే, నా జీవితంలో నేను ఇవ్వగలిగిన గొప్పది ఏమైనా అంటే అది నా బిడ్డే.
అతను నీకు ఇచ్చేస్తాను, ఒకవేళ నువ్వు అనుగ్రహిస్తే అతను నీకు ఇచ్చేస్తాను, నా మీద నన్ను నింద మాత్రం తీసేయని ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ప్రార్థన ఆమె చేసిందో దేవుడు ఆకాశం నుండి ఆ మొర విని ఆమె గర్భం తెరిచాడు. అయితే గర్భం తెరిచాడు, చక్కటి మగబిడ్డకి ఆమె జన్మనిచ్చింది. జన్మనిచ్చిన తర్వాత ఇవి ఏం చేసిందంటే, కొంతమంది అలాగే అండి ప్రార్థన చేస్తారు దేవుడికి, నాకు అది ప్రభువా నువ్వు నాకు ఇస్తే నీకు ఇచ్చేస్తాను చాలా మంది మొక్కుకుంటారు. దేవుడు అన్ని చేసిన తర్వాత దేవుడికి చేసిన మొక్కుబడులన్నీ మర్చిపోతారు. అవునా? చాలా మంది అంటే మనం కూడా చాలా సార్లు అలాగే చేస్తుంటాము. అయితే ఇక్కడ ఏం చేసిందంటే ఈమె ఆమెకున్న ఒక్క మగబిడ్డను తీసుకొచ్చి దేవుడి దగ్గర మరలా అప్పగిచ్చేసిందండి ఆలయం. హల్లెలూయా. ఆలయంలో అప్పగిచ్చేసినప్పుడు ఏం జరిగిందంటే దేవుడు మరలా ఆమె గర్భాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటిదాకా గొడ్రాలు అంటున్నారు, నా మీద ఉన్న నింద తీసే నాకు కుమారుడిని, ఆమెను ఆ యొక్క కుమారుడిని నీకు ఇచ్చేస్తానని ఆమె చెప్పింది. చెప్పంగానే దేవుడు ఆమె గర్భం తెరిచాడు, ఆమెకి మగబిడ్డనే అనుగ్రహించాడు. ఆమె చెప్పిన మాట ప్రకారంగా ఏం చేసిందో తెలుసా? తనకొక్కగానొక్క పుట్టిన కొడుకు నేను తీసుకొచ్చి మందిరంలో అప్పగిచ్చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే అప్పగించిందో దేవుడు మరలా ఆమె గర్భాన్ని తెరిచాడంట. ఎంతమందిని? దాదాపుగా 5 మంది సంతానాన్ని మరలా దేవుడు అనుగ్రహించాడు, 4 దేవుడు అనుగ్రహించాడు. ఈ యొక్క ఎందుకు దేవుడు ఇలాంటి కార్యాలు కొంతమందికి చేస్తాడు, కొంతమందికి ఎందుకు దేవుడు ధారాళంగా ఇస్తాడు అంటే, వాళ్ళు అన్న మాట మీద ఎంతవరకు నిలబడతారన్నదే ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఏంటండి, ఒక మాట ఇస్తారు, ఆ మాట మీద ఎంత దాకా నిలబడతారు? దేవుడికి ఇచ్చే మనసు వీళ్ళకి ఎంత ఉంది? దేవుడు ఈరోజు మనకి గాలిలో ఆక్సిజన్ ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, భూమిని ఇచ్చాడు నుంచోడానికి. ఈ భూమి లేకపోతే ఏమవుతాం మనం? శూన్యంలో ఉండాలి, ఎక్కడ ఉండలేం. ఇవన్నీ సూర్యుడిని అనుగ్రహిస్తున్నాడు, అన్నిటినీ మన కోసం దేవుడు సమకూర్చాడు కదా. మరి దేవుడికి ఏమిస్తావు? ఏంటండి, దేవుడికి ఏమిస్తాం మనం? మరి దేవుడి దగ్గర నుండి మనం ఒకటి పొందుకోవాలంటే, దేవుడు ఇచ్చిన ఎప్పుడు యూనిక్గా ఉంటాయండి. చంద్రుడు ఉన్నాడు అనుకోండి, యూనికే. అలాంటిది ఒకటి తయారు చేయగలమా మనం? అవదు కదా. సూర్యుని తయారు చేయగలమా? అవదు కదా. దేవుడు ఏది ఇచ్చినా యూనికే. ఇప్పుడు మన బెడ్లే ఉన్నారనుకోండి, వాళ్ళు యూనికే. అవునా కదా. మన బెడ్ లాంటి బెడ్లో ప్రపంచంలో ఎవరు లేరు. అల్లంలో చెప్పట్లేదు. అయితే ఏంటంటే, మనకున్న థంబ్ ప్రింట్ కానీ, రెటీనా కానీ, ప్రతి ఒక్క డీటెయిల్ కానీ దేవుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గానే ఇచ్చాడు. హల్లెలూయా. ఏ ఒక్కరిని కూడా యూనిక్ గా సృష్టించలేదన్నమాట. అంటే ప్రతి ఒక్కరు యూనికే, ప్రతి ఒక్కరు డిఫరెంటే. అయితే ఒకటి ఉందండి, ఎప్పుడు వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు, ఎప్పుడు గొప్పగా వాడబడతారంటే దేవుడి సన్నిధిలో అర్పించబడినప్పుడు. హల్లెలూయా. ఏంటండి, దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే అర్పించబడతామో అప్పుడు మనం యూనిక్ గా ఉంటాం. ఈ యొక్క సమయాన్ని కూడా దేవుడు యూనిక్ గా వాడాడు. ఎలా వాడాడంటే, అక్కడున్న జనాల్లో అంట దాదాపుగా ఒక 12-20 లక్షల మంది జనాలు ఉండొచ్చు. వీళ్ళందరూ యెహోవానే ఆరాధిస్తున్నారు. వీళ్ళెవ్వరితో దేవుడు మాట్లాడలేదు. ఏంటండి, 20 లక్షల మందితో దేవుడు మాట్లాడలేదు, కానీ ఒకే ఒక్క వ్యక్తితో మాట్లాడారు. ఎవరితో మాట్లాడారు? సమూయేలుతో. హల్లెలూయా. దేవుడు అండి ఈ కాలంలో కూడా ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. అన్న, సాతానికి అసలు తెలియలేదు అన్నాడు. ఎందుకు తమ్ముడు మాట అన్నావు? ఏముందన్నా, ఇప్పుడు చూడు భూమి మీద క్రిస్టియన్లు
20% ఉన్నారన్నా. ఏం మోసం చేయగలిగింది సాతాను? ఇంకా మనం పెరిగిపోతాము, క్రిస్టియన్ డబుల్ అయిపోతాం అని చెప్పారు. నేను ఒక మాట చెప్పాను తమ్ముడు. గత వారకాలంలో మేము ఒక వాక్యం ధ్యానం చేసాము. పరలోక రాజ్యం ఎవరు వెళ్తారన్న వాక్యం మేము ధ్యానం చేసాము. అయితే ఏమైంది? పరలోక రాజ్యం ఎవరు వెళ్తారండి? పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు? మొన్న వారంలో ఎవరెవరు వెళ్ళరు మనం చూసాం. వ్యభిచారులు వెళ్ళరు, అపవిత్రులు వెళ్ళరు, మళ్ళా ఇంకా మరి వ్యభిచారులు, ఇంకా అపవిత్రులు, లోభం గలవారు, ఈ ముగ్గురు వెళ్ళరు. క్రిస్టియన్లు ఈ ముగ్గురు లేకుండా ఎవరైనా ఉన్నారా అని అడిగా. సరే భూమి అంతా పక్కన పెట్టు, ఈ 20% ఈ 3 లోపాలు లేని క్రిస్టియన్ చూపి అని అడిగా. అన్న ఎవరు లేరన్నా. మరి సైతాను ఓడిపోయిందని ఎలా చెప్తున్నావు నువ్వు? సైతాను ఓడిపోయిందని ఎలా చెప్తున్నావు? ఆడు స్కెచ్ చేశాడు, ఆడు గెలుస్తున్నాడు, మీకు అర్థం కావట్లేదు. 20% భూమి మీద మేము ఉన్నామని నువ్వు అనుకుంటున్నావు. నేను చెప్తున్నాను 5% కూడా లేదు తమ్ముడు. 5% కూడా భూమి మీద లేదు. దేవుడు కోరుకున్న క్రిస్టియన్లు, దేవుడు తీసుకెళ్లే క్రిస్టియన్లు 5% కూడా లేదు తమ్ముడు భూమి మీద అని చెప్పారు. అన్నా నిజమేనన్నా? మరి వెళ్ళరు కదా, పాపం ఉంటే వెళ్తారా పరలోక రాజ్యం? అయితే సైతాన్ని ఎంతమందిని మోసం చేసిందండి? ఆ రోజు అవనే మోసం చేసిందా? ఈరోజు ప్రపంచంలో ఉన్న అందరూ మోసపోయారు. మేము రక్షణ పొందుకున్నాం, మేము వెళ్ళిపోతాం అన్న ఇదిలోనే ఉన్నారు. కానీ సైతాన్తో ఒక సంబంధం ఏర్పాటు చేసుకున్నాం, పాపంతో ఒక సంబంధం ఏర్పాటు చేసుకున్నాం. మనం ఆ సంబంధం ఉన్నంతకాలం మనం వెళ్ళలేదు. హల్లెలూయా. ఈ యొక్క సంబంధాన్ని బ్రేక్ చేయగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంది? ఇశ్రాయేల్ అందరూ కూడా దీంతో ఒక సంబంధం చేసుకున్నారు. అపవాదు ఏ సంబంధం చేసుకున్నారు? ఏ సంబంధం చేసుకున్నారు? రకరకాల సంబంధాలు ఉంటాయి, క్యాస్ట్ పరంగా సంబంధాలు ఉంటాయి. అయితే ఇశ్రాయేల్ అందరూ ఒక సంబంధం చేసుకున్నారు. ఏ సంబంధం అంటే లోభత్వం. హల్లెలూయా. ఏంటండి? పాపం చేశారు. మీకు ధర్మశాస్త్రం అనుగ్రహించాను. ఒక మేకను కానీ దేనన్నా తెచ్చి వధించినప్పుడు మీ పాపం నుండి మీరు బయటకు వచ్చేస్తారని దేవుడు చెప్పినప్పుడు వీళ్ళందరూ తేవడం మొదలు పెట్టారు. తెస్తున్నారు, వధిస్తున్నారు, పాపం చేస్తున్నారు, మళ్ళా తెస్తున్నారు, వధిస్తున్నారు, పాపం చేస్తున్నారు. రొటీన్ అయిపోయింది. ఈసారి ఏంటంటే తెచ్చేటప్పుడు కొద్దిగా డిఫరెంట్ చేశారనమాట. లోపాలు ఉన్నాయి తేవడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఏంటండి? దేవుడికి లోపాలు ఉన్నాయి తేవడం మొదలు పెట్టారు. దేవుడు చూశాడు చూశాడు చూశాడు, ఏం చేశాడు? ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఏం చేశాడు దేవుడు? ఫుల్ స్టాప్ పెట్టేస్తాడండి దేవుడు. దేవుడు నీతో మాట్లాడతాడు మాట్లాడతాడు మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చులకనగా తీసుకొని నువ్వు ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని కానీ ఆయనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను కానీ నువ్వు పక్కన పెట్టావు అనుకో, ఏం చేస్తాడు తెలుసా? ఫుల్ స్టాప్ పెడతాడా. మరలా నువ్వు ఆయన స్వరం వినాలంటే నీ వల్ల కాదు. హల్లెలూయా. ఈ రోజంటే అంత్యకాలంలో వృద్ధులు దర్శనాలకు అందరని దేవుడు దర్శనాలు ఇచ్చి జనాలతో మాట్లాడుతున్నాడు. అయితే దాన్ని కానీ చులకనగా తీసుకొని నువ్వు కానీ పాపంలో పడిపోయి దేవుడు అర్పించే కానీ నువ్వు తక్కువ చేస్తా ఉన్నాడు అనుకో, నీ జీవితంలో ఒక్కసారి ఫుల్ స్టాప్ పెడతాడు. హల్లెలూయా. ఏమైంది అప్పుడు? నువ్వు బాధపడతావు, నిన్ను నిందిస్తారు, దూషిస్తారు, ఓ మొర్ర పెడతావు, దేవుడు నీకు సమాధానం ఇవ్వడు. ఓ బాధపడతావు, నీకు దేవుడు సమాధానం ఇవ్వడు, దేవుడు నీతో మాట్లాడు. నువ్వు అడుగుతావు, దేవుడు నీతో చెప్పడు. అప్పుడు ఎటు వెళ్తావు నువ్వు? ఇప్పటిదాకంటే ఏదో బాధలో ఉన్నావు, ఏదో శోధనలో ఉన్నావు, గబుక్కుని వచ్చి మోకరించావు, దేవుడు నీకు సహాయం చేశాడు. నువ్వు నీ క్రమాన్ని విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా ప్రవర్తించి కొంతే నీకు ఇస్తాను, నాకు ఇష్టం వచ్చిందే నీకు ఇస్తాను అని దేవుడి గనక నువ్వు కండిషన్ పెట్టి దేవుడి విషయంలో గనక నువ్వు లోపం చూపిస్తే ఏం చేస్తాడు తెలుసా? నీ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? విన్నాడు. ఇశ్రాయేలు ప్రాంతంలో అంట
దేవుడు ఇచ్చే అర్పణ ఎట్లా లక్ష్యం చేశాడంటే కళంకో లేనిదే దేవుడు అడిగాడంట. అందుకని ఈ సమూయేలు గ్రంథంలో హన్న ఏం అర్పించిందండి? తన కుమారుణ్ణే అర్పించింది దేవుడికి. హల్లెలూయా. ఒక పాట పాడుకుందాం. వేలాది నదులంతా విస్తార తైలము నీకేసిన చాలునా, వేలాది నదులంతా విస్తార తైలము నీకేసిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుడు నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుడు నీకిచ్చిన చాలునా, వేలాది పొట్టేళ్ళను, ఏడాది దూడలను, వేలాది పొట్టేళ్ళను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చూసిన వాక్య భాగం ఏంటంటే పరమగీతాలు 6వ అధ్యాయము 8వ వచనము. మొదటిగా దేవుడు కోరుకున్న సంఘంలో ఉండవలసిన లక్షణం ఏంటంటే కళంకం లేకపోవడం. హల్లెలూయా. ఏంటండి? కళంకం లేకపోవడం. అంటే దేవుడికి ఏదైనా అర్పించినప్పుడు, దేవుడికి ఏదైనా ఇచ్చినప్పుడు ఏది కూడా అంటే సంకుచితంగా ఇవ్వకూడదండి. ఏదన్నా ఇచ్చినప్పుడు దేవుడికి ప్రథమైందే ఇవ్వాలి ఎప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన గొప్పవాడండి, ఏదైనా చేయగలడు దేవుడు. ఎన్నో జీవితాలు దేవుడు మార్చినవాడు, ఎంతో బలవంతుడు, ఎంతో శక్తిమంతుడు. సముద్రాన్ని చేసిన దేవుడే లేడు, కానీ మన దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. హల్లెలూయా. ఎన్నో జీవితాలని నాశనకరమైన గుంటల నుండి దేవుడు లేవనెత్తాడు. అలాగే ఈ హన్న జీవితంలో కూడా ఆమెకున్న నింద ఒకటి ఉందండి. ఎన్నో సంవత్సరాలు బట్టి బిడ్డలు లేరు. మా నూజివీడి ప్రాంతంలో మా దేవదాసులు స్వరూపరావు గారు ఉన్నప్పుడు దాదాపుగా ఒక 20 సంవత్సరాలు బట్టి బిడ్డలు లేరు ఒక ఆమెకి. హల్లెలూయా. నేను అప్పుడే దేవుడి మందిరానికి వెళ్తున్నాను. వాళ్ళు మా నాన్న తోటోళ్ళు అనమాట. నేను అప్పుడే కొత్తగా మందిరానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆమె బాగా శరీరం మందమైపోయింది, బాగా హెవీ అయిపోయారు, లావ్ అయిపోయారు. ఇంకా అందరూ అంటున్నారు వీళ్ళకి ఇంకా పిల్లలు పుట్టరు. వాళ్ళు ఏమిట్లంటే వీళ్ళు యాదవాసు, వాళ్ళు యాదవ్. అయితే యాదవాసు వాళ్ళకి పిల్లలు లేరు. లేకపోతే అప్పుడు దాకా ఎన్నో పూజలు చేశారు, ఏం చేశారు, పిల్లలు లేరు. అయితే ఆ దేవదాసుడి దగ్గరికి రావడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఎలాగ వెంబడించారంటే, చాలా మంది అంటారండి దేవుణ్ణి దేవుడు అంటే అన్యులకే కార్యాలు చేస్తాడు, అన్యులకి అన్ని చేస్తాడు, మాకేం చేయడండి చాలా మంది క్రైస్తవులు అంటారు. హల్లెలూయా. అది చాలా తప్పు అండి, చాలా తప్పు. దేవుడికి నువ్వు హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు నీకు ఏదన్నా చేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర అంత ధనం లేదు. అయితే వాళ్ళ నాన్నగారికి ఒక పిచ్చి పట్టింది. హల్లెలూయా. ఏంటండి? పిచ్చి పట్టింది. పిచ్చి పట్టి ఇంట్లో మామూలుగా మూల దాక్కుని పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉండేవాడు. పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటే అప్పుడు దేవదాసుడు ప్రార్థన చేసినప్పుడు ఒక దురాత్మ ఆయన్ని పట్టుకున్నాడు. హల్లెలూయా. ఏంటండి? మెంటల్గా తయారయ్యి కొంతమంది వీధుల మీద కనిపిస్తుంటారు. దానికి కారణం ఏంటి? ఏంటండి? మెంటల్గా అవుతారు, కొంతమంది అర్ధాంతరంగా చనిపోతారు. వాటికి కొన్ని కారణం ఏంటంటే దురాత్మల వల్ల కూడా ఇలా జరుగుతుంటది. హల్లెలూయా. అలాగా వాళ్ళ తండ్రి గారికి దురాత్మ పట్టేసి పిచ్చి పిచ్చిగా అరుస్తా ఉండేవాళ్ళు అనమాట. అయితే మా పాస్టర్ గారు సేవకు వచ్చినప్పుడు వాళ్ళ గురువు గారు ఏమన్నారంటే, కొద్దిగా తిరుగుబాటు చేసినప్పుడు నువ్వు చెట్టు కిందకి వెళ్ళి సేవ చేయ అన్నారు. హల్లెలూయా. ఏంటండి? నీకు ఏమేమనో, ఏ విశ్వాసం ఎవరినేమనో, నువ్వు వెళ్ళి చెట్టు కిందకి వెళ్ళి సేవ చేయన్నారు. సరే అని ఆయన చెట్టు కింద సేవ మొదలు పెట్టారు.
హల్లెలూయా. ఏంటండి, చెట్టు కిందే సేవ మొదలు పెట్టారు. సేవ మొదలు పెట్టినప్పుడు ఒకళ్ళు వాళ్ళు చాకలి వాళ్ళు అనమాట. చాకలి వాళ్ళు వాళ్ళ తండ్రి గారికి బాలేదు, ఇట్లా పిచ్చి పట్టినట్టు చేస్తున్నారు. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా బాగోరా. అయితే ఈ సేవకుడు చెట్టు కింద సేవ చేస్తుంటే ఈ దగ్గరికి వెళ్ళారు. అయ్యగారు, ఇలాగైంది, మా పిల్లోడు అది మా తండ్రి గారు ఇట్లా పిచ్చిపడి చేస్తున్నాడు అంటే పాస్టర్ గారు అక్కడ ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళతో ఒక మాట చెప్పారు. అయ్యా, మీ భార్య మీరు ప్రార్థనలో ఉండాలి, ఒక వారం రోజులు మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇదే ఇంట్లో ఈ గదిలో ప్రార్థనలో ఉండాలి, ఎవ్వరితో మాట్లాడకూడదని నిబంధన పెట్టారు. వాళ్ళు వారం రోజుల పాటు ప్రార్థన చేస్తా ఉన్నారు. చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళ పితరుల దగ్గర నుండి కొంత డబ్బు అనేది వారు తీసుకొని ఒకరి దగ్గర నుండి తీసుకొని మళ్ళా ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏమైందండి, ఒకరి దగ్గర నుండి ధనం తీసుకున్నారండి, అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకొని ఆ ధనం వాళ్ళకి ఇవ్వకుండా ఏడిపిస్తూ ఉన్నారు. కాలాంతరంలో ఏమైందంటే ఆ డబ్బు ఇచ్చిన ఆయన చచ్చిపోయాడు. ఏంటండి, ఆ డబ్బు ఇచ్చిన ఆయన చనిపోయాడు. ఆయన ఆత్మ ఈ నాన్నగారిని పట్టుకున్నాడు. ఏంటండి, ఆయన ఆత్మ ఈ నాన్నగారిని పట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తే ఆత్మ వెళ్ళిపోద్దంటే ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు ఏం చూపించారంటే మీరు ఎంతైతే ధనం తీసుకున్నారో ఆ ధనం తీసుకొని వాళ్ళ అబ్బాయికి ఇచ్చేయండి, ఈ నాన్న మామూలు అయిపోతాడని చెప్పారు. ప్రార్థనలో ఉన్నప్పుడు అది బయటపడింది. వాళ్ళ దగ్గర తీసుకున్న ధనం కనిపిస్తా ఉంది. అయ్యా, మాకు ఇట్లా కల వచ్చిందని చెప్పంగానే ఆ ధనం తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయమని చెప్పారు. ఆ ధనం తీసుకెళ్లి ఎప్పుడైతే వాళ్ళ దగ్గర తీసుకున్నారో ఆ ధనం వాళ్ళకి ఇచ్చేసరికి నాన్నగారు బాగా అయిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి, నాన్నగారు బాగా అయిపోయారు. ఎప్పుడైనా మనం ఏదన్నా శోధనలో పడుతున్నామంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది, ఏదో ఒక మనం చెల్లించవలసింది ఉంటుంది, బాకీ ఏదో ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే అది చెల్లిస్తామో మనకు క్లియర్ అయిపోద్ది లైన్. హల్లెలూయా. ఈ యొక్క ఎప్పుడైతే ఈయన కార్యం చేశారో ఆయన బాగా విశ్వాసం పెరిగిపోయింది. అబ్బా, మా నాన్నగారు బాగా చేశారు, ఏం చేయాలో అర్థం కాక ఆయనకున్న స్థలం రాసి ఇచ్చేసారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైందండి, ఆయనకున్న ఇల్లు రాసి ఇచ్చేశారు. ఇల్లు రాసి ఇచ్చాడు లేదో అప్పటిదాకా ఆయనకి ఆ యానాది కాలనీలో చిన్న ఇల్లే ఉండేది. తర్వాత ఆయన మంచి ఆస్తిపరుడు అయిపోయాడు. పెద్ద ఇల్లు కొనేశాడు, పెద్ద తోట కొనేశాడు, బాగా ఆస్తి వచ్చేసింది. ఇప్పుడు దేవుడు సేవ చేస్తున్నాడు ఆయన కూడా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కనుక ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో ఆయనకి ఉన్నతమైనది ఇవ్వగలుగుతామో దేవుడు కూడా మనకు ఉన్నతమైనది ఇస్తాడు. ఎప్పుడైతే అణిచి కుదించి నువ్వు దేవుడికి ఇస్తావో మన జీవితాలు ఎలాగుంటాయి తెలుసా? లోపంగానే ఉంటాయి. దేవుడికి ఇచ్చేది నువ్వు ఎప్పుడైతే తక్కువకి ఇస్తుంటావు దేవుడు చూస్తుంటాడు. అయ్యో, నా కుమార్తెకి నేను ఇట్లా సమృద్ధికి ఇచ్చాను, నాకు ఏమి ఇవ్వగలుగుతుంది తిరిగి అని దేవుడు చూస్తాడు. నీ హస్తం దేవుడి హస్తం అంత పెద్దది కాదు. ఏదో నేను దేవుడికి ఇచ్చేసాను నువ్వు అనుకోవచ్చు. దేవుడి హస్తం ఎంత, నీ హస్తం ఎంత? ఏంటండి, దేవుడి హస్తం ఎంత, నీ హస్తం ఎంత? నువ్వు ఇచ్చే మనసునే చూస్తాడు తప్ప నువ్వు ఇచ్చే క్వాంటిటీని దేవుడు చూడడు. హల్లెలూయా. నీకు ధనం లేకపోవచ్చు, రూపాయే ఉండొచ్చు. అందుకని యేసుక్రీస్తు వారు కానుకలు పెట్టి దగ్గర ఒకసారి నుంచొని అందరు కానుకలు వేయడం చూశాడంట. ధనవంతుడు వచ్చాడు, 500 కాగితం వేసాడు. వేరే వాడు వచ్చాడు, 50 రూపాయల కాగితం ఇచ్చాడు. అయితే ఒక పేద విధవరాలు ఉందంట, ఆమె 2 కాసులు తీసి వేసిందంట. దేవుడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు వారు వీళ్ళందరూ ఎక్కువ ఎవరు ఇచ్చారన్నాడు? ఈ పేద విధవరాలే ఎక్కువ ఇచ్చిందండి. ఈమె ఏమి ఇచ్చిందంటే, అయ్యా 500 కాగితాలు కట్టేమన్నా నీకు కనపడకుండా చేతిలో పెట్టిందా? మరి ఎందుకు ఈమె ఎక్కువ ఇచ్చిందని చెప్పావు? అయ్యా, మీరు కలిగిన దాంట్లో కొద్దిగా తెచ్చి ఇచ్చారు. ఆమె ఏమిచ్చింది? ఆమె జీవితం అంతా దేవుడికి అప్పగిచ్చేసింది. హల్లెలూయా. నువ్వు ఇచ్చే క్వాంటిటీని చూసే దేవుడు కాదండి మన దేవుడు. నువ్వు ఇచ్చే క్వాంటిటీని చూస్తాడు. ఎలాగిస్తున్నావు దేవుడికి, నీకు ఆయన ఇస్తాడు. ఎలాంటిది ఇస్తాడు తెలుసా? ఈ రోజుకి మరి ఆమె యొక్క పేరు బైబిల్లో ఉందంటే, ఆమె గురించి మనం మాట్లాడుకున్నామంటే, ఆమె ఇచ్చిన 2 కాసులు ఆమె జీవితాన్ని ఎంత గొప్పగా చేశాయి. తరతరాలకు, హల్లెలూయా, ఏంటండి, తరతరాలకు ఒక ఉన్నతంగా దేవుడు చేశాడు. అది
మనం ఇచ్చేది కొంతే కావచ్చు, వాళ్ళు ఎక్కువ ఇస్తారు, వాళ్ళు అలా పెరిగారు, వీళ్ళు ఇలా పెరిగారు, వీళ్ళు ఎక్కువ ఇస్తారని నువ్వు చూడొచ్చు. దేవుడు అలా చూడండి. దేవుడి యొక్క టర్మినాలజీ మొత్తం విచిత్రం. నువ్వు ఎప్పుడైతే సంపూర్తిగా దేవుడు ఇవ్వగలుగుతావో, దేవుడు నిన్ను కూడా నువ్వు ఎలాగైతే చెయ్యి బిగబట్టిచ్చావు అనుకో, దేవుడు కూడా బిగబట్టిస్తాడు. నువ్వు ధారాళంగా ఇచ్చావు అనుకో, దేవుడు చెయ్యి ఎంత ఉంటుంది? ఆయన ధారాళంగా ఇస్తే పట్టుకోగలవా? తట్టుకోలేవు అసలు. హల్లెలూయా. అందుకని దేవుడికి ఇచ్చేటప్పుడు కళంకం లేనిది ఇవ్వాలని. ఇక్కడున్న 50 మంది రాణులు కానీ, 80 మంది ఉపపత్నులు కానీ, కన్యకలు కానీ, అనేక మంది ఉన్నారు కానీ వాళ్ళందరిలో కళంకాలు. హల్లెలూయా. ఏంటండి? వాళ్ళందరిలో కళంకాలు ఉన్నాయండి. ఈరోజు దేవుడి దగ్గరికి అనేక మంది క్రైస్తవులు వస్తున్నారు కానీ ఎంతమంది కళంకం లేని వారికి వస్తున్నారు? నేను చెప్పేది ఈ సబ్జెక్టు దేని గురించి చెప్తున్నా అంటే ఎత్తబడే సంఘం గురించి చెప్తున్నాను. హల్లెలూయా. ఏంటండి? ఇది శ్రమలు రాకముందు సంఘం ఎత్తబడిపోతుంది. అన్ని సంఘాలు ఎత్తబడవు. మరలా చెప్తున్నాను, అన్ని సంఘాలు ఎత్తబడవు. ఒకే ఒక్క సంఘం ఎత్తబడింది. హల్లెలూయా. ఏంటండి? ఎంతమంది గురించి ఇప్పుడు చూసాం? పరమగీతాలు 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాము. పరమగీతములు 6వ అధ్యాయము 8వ వచనం. అనుబడి మంది రాజులకు, ఆ, వెలుబడి మంది ఉపపత్నులకు, లెక్కకు మించిన కన్యకులకు కలుగు. నా పావులకు నా విశ్వరూపులకు ఒకటే. ఆమె తన కన్యకు మొదటి కుమార్తె, కన్న కన్యకు మొదటి. హల్లెలూయా. ఇక్కడ ఎంతో మంది రాళ్ళు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, కన్యకులు ఉన్నారు. అయితే కళంకం లేని వారు ఒక్కరూ లేరంట. హల్లెలూయా. ఏంటండి? ఎంతో మందిని దేవుడు చూస్తున్నాడంట. ఆకాశం నుండి తేరు చూస్తున్నాడంట. అందరూ దేవుని స్తుతించేవారే ఉన్నారే, ఇన్ని లక్షల మంది ఉన్నారే, ఇన్ని కోట్ల మంది ఉన్నారే. సరిగ్గా చూస్తే కళంకం లేని వాళ్ళు ఒక్కళ్ళు కూడా. హల్లెలూయా. ఏంటండి? ఒక్కళ్ళు కూడా లేరంటుంది కళంకం లేని. ఆయన తేరు చూస్తున్నాడంట. ఎవరున్నారు? ఈ సూలమితి ఒక్కటే కనిపిస్తుంది. ఈవే అందరికంటే ప్రత్యేకంగా ఉంది. అందరూ వెలివేసిన దానిలాగా ఉంది. అందరూ పక్క దోసేసిన దానిలాగా ఉంది. తన జీవితంలో ఒంటరైపోయి నలిగిపోయి ఏడుస్తూ ఉంటుంటే దేవుడు అంటున్నాడు, నా పావురమా, నా నిష్కరంకురాలా, నువ్వు ఒక్కదానివే. హల్లెలూయా. ఏంటండి? నువ్వు ఒక్కదానివే, నేను కోరుకున్నది నేను ఒక్కదానివే అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆవిడ ఇంకా తన జీవితంలో చాలా ఆనందపడిపోయింది. ఇప్పటిదాకా అనుకుంది, నేను ఏం చేయగలను, నాకున్న బలం ఏంటి, నాకున్న శక్తి ఏంటి, నేను ఎంత ప్రయాసపడుతున్నాను, నాకు ఉపయోగం ఏంటి, ఇన్ని రోజులు భక్తి చేస్తున్నాను, నా ఉపయోగం ఏంటి, ప్రతి విషయంలో నేను పర్ఫెక్ట్గా ఉంటున్నాను, నాకు ఉపయోగం ఏంటి? దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎలాగుంటున్నావు, ఎలా నడుస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ప్రతిదీ నీ దేవుడు గమనిస్తున్నాడు. నువ్వు భూమి మీద నడిచిన ప్రతి నడకను ఆయన గమనిస్తున్నాడండి. దేవుడికి నువ్వు ఇచ్చే అర్పణ ఎలాగుందో ఆయన చూస్తున్నాడు. ఈ రోజున ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళు ఇచ్చే అర్పణలో ఏం కనిపిస్తున్నాయి? కళంకాలు కనిపిస్తున్నాయి. కానీ ఒకే ఒక్క స్త్రీలో అంట ఏం కనిపించలేదు? కళంకం కనిపించలేదంట. హల్లెలూయా. తర్వాత ఈ ఒక చెప్పబడిన మాట, ఈమె ఎలాగుందంటే కన్న తల్లికి ముద్దు బిడ్డ. చదవండి. అన్న తల్లికి ముద్దు బిడ్డ, స్త్రీలు దాన్ని చూసి ధన్యురాలను, రాణులను ఉపపత్నులను పొగడుదురు. సంధ్యారాత్రులు చూపడుతూ చంద్రమంత అందమైన సూర్యుని అంత స్వచ్ఛమును కళలలో వెళ్ళి సుమిత లోయలోని చెట్టు ఎట్లున్నావో చూడటకు, ద్రాక్షావళి జీవించిన దాడిమ వృక్షములు ఉండబడిన
నేను అక్షోభ్య అన్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈమె యొక్క గుణాలు చూసినప్పుడు రెండవదిగా ఎలాగుందంటే ఎలాగుంది ఈమె ఎలాగుందంటే రెండవ గుణం తన తల్లికి ముద్దు బిడ్డగా ఉన్నారన్నమాట. హల్లెలూయా. ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు కన్న తల్లిదండ్రులు? మామూలుగా ఎవరిని ఇష్టపడతారు? సరే, ఒక ఇష్టపడిన వాళ్ళు కొంతమంది చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం చూద్దామండి. 3వ అధ్యాయము 21, 22 వచనాలు చూద్దాం. ఇక్కడ ఒక ఆయన్ని తండ్రి ఇష్టపడ్డాడు. ఆ, బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురము వలె ఆయన మీదకు దిగివచ్చాడు. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాడు. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రియ కుమారుడు అంటే డియరెస్ట్ సన్ ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంతో మంది బాప్తీసాలు తీసుకున్నారు కానీ ఎవరి గురించి దేవుడు చెప్పలా. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు? బాప్తీసం ఎంతమంది తీసుకున్నారు? దేవుడు బాప్తీసం తీసుకున్నప్పుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? మీతో పలికిన మాటలు ఏంటి? ఎవరన్నా ఇంటికి గెస్ట్ వచ్చారనుకోండి, వెల్కమింగ్ ఏదో ఒకటి ఇస్తాం మనం. ఇస్తారా కదా? లేదు, మీ సార్ మీరు చావండి అంటారా? ఏమండి? ఇంటికి వచ్చినప్పుడు వెల్కమింగ్ గా ఏదో ఒకటి ఇస్తాం మనం. టీయో కాఫీయో ఏదో ఒకటి ఆఫర్ చేస్తాం. మరి దేవుడు నీకు ఏం ఆఫర్ చేశాడు వచ్చినప్పుడు? హల్లెలూయా. ఏం మాట్లాడారు నీతో? మొదటి మాట ఏంటి? ఆయన ఇంట్లోకి నువ్వు వచ్చినప్పుడు, ఆయన రాజ్యంలోకి నువ్వు వచ్చినప్పుడు నీకు ఏం ఆఫర్ ఇచ్చాడు? ఆయన నీతో ఏం మాట్లాడారు? కొంతమంది అంట బాప్తీసం తీసుకున్నప్పుడు ఆత్మ వరం పొందుకున్నారంట, భాషల్లో మాట్లాడారంట. కొంతమంది అంట మరి అందరు బాప్తీసాలు తీసుకున్నారు కానీ ఒకే ఒక్క ఆయన వచ్చినప్పుడు ఏమైంది? ఆకాశం తెరవబడింది, దేవుడు మాట్లాడాడంట. ఏంటి, బాప్తీసం తీసుకునేటప్పుడు కూడా ఈ డిఫరెన్స్ ఉంటుందా? హల్లెలూయా. ఏమి ఇవ్వడానికి వచ్చాడు యేసుక్రీస్తు గారు భూమి మీద? ఏమి ఇవ్వడానికి వచ్చాడండి? ఎందుకు ఆకాశం తెరవబడి మాట్లాడేంత గొప్ప కృప ఆయనకు వచ్చింది? ఆయన మనిషి కుమారుడుగా పుట్టాడు కదా. దైవత్వం అప్పటిదాకా ఆయనలో లేదు. నేర్చుకుంటున్నాడు ధర్మశాస్త్రం గురించి. మనుషుల దయలో పెరుగుతున్నాడు, దేవుడి దయలో పెరుగుతున్నాడు. పెరిగాడు. బాప్తీసం తీసుకోవడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆకాశం, అప్పటిదాకా ఉన్న ఆకాశం రెండుగా చీలిపోయి తెరవబడిపోయింది. అప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అన్నాడు. ఎందుకు ఆనందిస్తున్నావు? ఇప్పుడు మనం బాప్తీసం తీసుకోవడానికి వెళ్తున్నాం. ఏమైనా జరిగిందా? దేవుడు ఏమైనా మాట్లాడాడా? హల్లెలూయా. ఏంటి డిఫరెన్స్? ఏంటి ఆలోచించారా? డిఫరెన్స్ ఏంటి? అందరూ ఏంటంటే దేవుడి దగ్గర ఉండి ఏదో పొందుకుందామని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నేను దేవుడికి ఇవ్వడానికి వెళ్తున్నాను. హల్లెలూయా. ఏమి ఇవ్వడానికి వెళ్తున్నాడండి? సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినంగా శుద్ధాత్మను సహితి, సంపూర్ణ సిద్ధినంగా శుద్ధాత్మను సహితి. స్తోత్రం చెల్లింతును,
స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథు నీ మేలును తలచి, యేసునాథు నీ మేలును తలచి, స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయన ఎందుకు నీకు ముద్దు బిడ్డ అయ్యాడయ్యా? ఈయన ఎందుకు నీకు ప్రియకుమారుడు అయ్యాడు? ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటి? ఏ ఇవ్వడానికి ఈయన వచ్చాడంటే ఆయన్నే బలిగా ఇచ్చేసాడు. హల్లెలూయా. ఏంటండి? తను తాను బలి అర్పణగా అర్పించుకోవడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేశాడు. ఆయన ఆత్మను అప్పగిచ్చేశాడు, శరీరాన్ని అప్పగిచ్చేశాడు, రక్తాన్ని అప్పగిచ్చేశాడు. తనకంటూ ఏది దాచుకోకుండా, హల్లెలూయా, ఏమన్నా దాచుకున్నాడా? ఆయన అర్పణ అర్పించినప్పుడు ప్రపంచం అంతా ముక్కలైపోయిందండి. ఆ అర్పణ తట్టుకోలేకపోయి అంధకారం కమ్మేసింది. సూర్యుడు నల్లగా అయిపోయాడు. కొండలు తట్టుకోలేకపోయినాయి ఆ అర్పణ. హల్లెలూయా. ఏం అర్పించాడండి? తన ప్రాణాన్ని దేవుడికి అర్పించేశాడు. ఏ దేవుడైతే తనను నడిపిస్తున్నాడో, ఏ దేవుడైతే కృపనిస్తున్నాడో, ఆ దేవుడి కోసం, ఒక రాజ్యం కోసం తన ప్రాణాన్ని అర్పించేశాడు అక్కడ. హల్లెలూయా. ఆ అర్పణకి అంట మబ్బులు పక్కగా తొలగిపోయినాయి అంట. హల్లెలూయా. ఏమైందండి? మబ్బులు పక్కగా తొలగిపోయినాయి. దేవుడు స్వరంతో మాట్లాడుతున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు. ఎంతో మంది కుమారులు ఉన్నారు, ఎంతో మంది కుమారులు ఉన్నారు, ఈయన మాత్రము నా ప్రియ కుమారుడు. హల్లెలూయా. ఎందుకండి? ఎవ్వరూ ఇవ్వని అర్పణ ఈయన కుమారుడు నా కోసం ఇవ్వబోతున్నాడు. ఏ బిడ్డ ఇవ్వలేదు. మళ్ళీ ఇదే సీన్ ఎక్కడ చూస్తామంటే, స్టెఫను రాళ్ళు పెట్టి కొట్టబడి చంపబడేటప్పుడు ఏమైందండి? ఆకాశం తెరవబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వం మీద ఆసీనుడై ఉన్న దృశ్యాన్ని చూస్తారు. హల్లెలూయా. తన ప్రాణం అప్పగించేటప్పుడు ఆ దేవుడు ఆ అర్పణ చూసి మాట్లాడతాడండి. ఎవరితో పడితే వాళ్ళతో దేవుడు మాట్లాడదు. ఇందాక చెప్పావు, అందరితో మాట్లాడతాడు అన్నావు. ఇప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడతావు. నీకు ఆ సమర్పణ ఉంటేనే నీతో మాట్లాడతాడు. ఏదో పైగా ఆదివారాలు భక్తి చూపిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు అనుకున్నావా? దేవుడు స్వరూప దర్శనం దొరుకుద్ది అనుకున్నావా? దేవుడి కోసం ఒక జ్యోతిలో కాలే ఇది ఉంటే తప్ప దేవుడు కనిపించడు, మాట్లాడదు. అంత ఈజీగా దొరకదండి. దేవుడి స్వరూపం చూడాలి, ముఖాముఖిగా చూడాలన్నా, ఆయన స్వరం వినాలన్నా ఎవరికి పడితే వాళ్ళకి దొరకదు. నేనే ఇప్పటిదాకా దాదాపుగా 3-4 సార్లు చూసాను దేవుడు, అంతే. మళ్ళా నేను ఎంత శుద్ధి చేసుకున్న దేవుడు కనిపించడు. మన అర్పణలో ఏదో ఒక లోపం ఉంటానే ఉంటుందండి. ఇప్పుడు సంపూర్ణంగా మనం అప్పగించాం. ఒకవేళ అప్పగించామనుకో, ఇమ్మీడియట్ గా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అందుకని దాన్ని కళంకం లేని అర్పణ అంటారు. ఈయన సజీవ యాగంగా ఆయన శరీరాన్ని అప్పగించేశాడు. తల్లిదండ్రులు సమస్తాన్ని విడిచిపెట్టాడు. దేవుని ఎప్పుడైతే సజీవ యాగంగా ఆయన అప్పగించుకోవడానికి వెళ్ళారో అప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అని అన్నారన్నమాట దేవుడు. అలాగే పాత నిబంధనలో కూడా ఒక ప్రియ కుమారుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? చాలా మంది ఉన్నారు. అయితే ఒక ఆయన గురించి ధ్యానిద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన యాకోబు వంశావళి యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుతున్నాడు. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను, బిల్హా కుమారుల యొద్దను. అప్పుడు యోసేపు వారి చెడుతనం గురించి సమాచారం వారి తండ్రి వద్దకు తెచ్చుకుంటున్నాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు తన కుమారులందరి కంటే ఎక్కువగా ప్రేమించి
అతని కొరకు విచిత్రమైన నిరూపణ చూపి అతని సహోదరుడు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించిన చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైన అడగలేకపోయింది. హల్లెలూయా. ఇక్కడ మరి యాకోబు తన కుమారులు 12 మంది ఉన్నప్పుడు వాళ్ళందరిలో కల్లా 11 మంది ఉన్నారు, ఇంకా బెన్యామీను పుట్టలేదు. అయితే పుట్టినప్పుడు ఏం చేశారంటే తన కుమారులందరిలో కల్లా యోసేపుని ఎక్కువగా ప్రేమించారంట. యోసేపుని ఎందుకు ప్రేమించారంటే మొదటిగా ఆయన చేసిన పని ఏం చేశారండి, తన సహోదరులు అంటే యాకోబు ఎక్కువగా ప్రేమించాడు తన కుమారుని. ఎందుకంటే మొదటిగా వాళ్ళ సహోదరులు చేసిన ప్రతి తప్పిదం ఎవరికి చెప్పాడండి, తండ్రికి చెప్పాడు. తర్వాత చిన్న కుమారుడు కాబట్టి తండ్రి ఆల్మోస్ట్ ఎక్కువగా ప్రేమించాడు అనమాట. అయితే ప్రేమించినప్పుడు అయితే వీళ్ళందరూ ప్రేమించారు, దేవుడు ఎందుకు ప్రేమించారు అండి? దేవుడు ఎందుకు ప్రేమించాడు యోసేపుని? యోధాన్ని ఎందుకు ప్రేమించలా? మిగతా వాళ్ళని ఎందుకు ప్రేమించలా? యోసేపునే ఎందుకు ప్రేమించాడు దేవుడు? హల్లెలూయా. ఎప్పుడన్నా గమనించారా? ఎందుకు ప్రేమించాడు? ఎందుకు దర్శనాలు ఇచ్చాడు? ఎందుకు మీ తల్లిదండ్రులు కూడా నీకు సాగిల పడతారు, మీ అన్నలందరూ నీకు సాగిల పడతారు, వీళ్ళందరూ నీ కాలు కింద ఉంటారని చిన్న పిల్లోడితో దేవుడు చెప్పాడంట. ఆ పిల్లోడి కంటే పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వారితో మాట్లాడాలి దేవుడు. ఈ పిల్లోడితో మాట్లాడుతున్నాడు, అయ్యా నీ తల్లి తండ్రి ఇదిగో నీ అన్నలు ఉన్నారే, వీళ్ళందరూ నీకు మోకరిల్లుతారని చెప్పాడు. ఈ దర్శనం రాగానే యోసేపు అంట వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు ఇలా కల వచ్చింది, మీరందరూ వచ్చి నా ముందు మోకరిల్లుతున్నారు, ఏంటి డాడీ ఇది కల భావం ఏంటి? ఒక పని ఉంది, అది ఉంచుంది, మిగతా పనులన్నీ దానికి కాళ్ళ దగ్గర పడ్డాయి, దీనికి అర్థం ఏంటి అని వాళ్ళ డాడీని అడిగితే, అరే నీకు బాగా ఎక్కువైందిరా అన్నాడు అంట డాడీ. ఏమన్నాడు? అరే నీకు బాగా ఎక్కువైంది, ఎట్ట పడితే అట్ట మాట్లాడే, సైలెంట్కి వెళ్ళి అన్నాడు. దేవుడేమో దర్శనాలు ఇస్తా అన్నాడు, నీకు అందరు లోపడతారు, అందరు నీ ముందు పాదాభివందనం చేస్తారు, ఇదంతా చెప్తా ఉన్నాడు. యోసేపు ఇవన్నీ పొందుకోవడానికి ముందుగా ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడండి? చిన్నోడుగా పుట్టాడా? ఎందుకు యోసేపుకి ఆశీర్వాదం వచ్చిందంటే అన్నలు చేసిన చెడుతనం తండ్రి యొక్క చెప్పాడు. హల్లెలూయా. ఏంటండి, చిన్న పిల్లోడైనా సరే చెడుతనాన్ని ఏం చేశాడు? అసహించుకున్నాడు. ఎప్పటిదాకా అసహించుకుంటావయ్యా యోసేపు అంటే, ఐగుప్తు దేశంలో అన్నదమ్ములు కొట్టి చంపేసే స్థితికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా చెడుతనాన్ని అసహించుకుంటానే ఉన్నాడు మనసులో. హల్లెలూయా. దేవుడికి ఇచ్చే వారి బిడ్డలు ఎలాగుంటారు తెలుసా? వారి హృదయాల్లో కూడా చెడుతనాన్ని అసహించుకునే స్వభావం ఇస్తాడండి దేవుడు. యోసేపుకు అలా ఇస్తూ వచ్చాడు. ఒక ఐగుప్తు దేశపు మరి వెళ్ళినప్పుడు, బానిసకి వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశ ప్రధానమంత్రి భార్య అంటుందంట, నువ్వు నాతో తప్పు చేయబట్టుకున్నాను, షర్టు పట్టుకుని లాగేసిందంట. అప్పుడు ఏం చేశాడు యోసేపు తెలుసా మీకు స్టోరీ? యోసేపు అని ఒక ఆయన ఉన్నాడండి, ఐగుప్తు ప్రధానమంత్రి ఒక ఆయన ఉన్నాడు. ప్రధానమంత్రి భార్య ఏం చేసిందంటే, ఈయన బానిసగా ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రధానమంత్రిని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఏంటండి, ప్రధానమంత్రిని ఆశీర్వదిస్తున్నాడు, అన్నపానాలు ఆశీర్వదిస్తున్నాడు, గొడ్డు గోదాన్ని ఆశీర్వదిస్తున్నాడు, ఇంత ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. ఇదంతా ఈ యోసేపు వల్ల వచ్చిందని ఆ ప్రధానమంత్రి అనుకుంటా ఉన్నప్పుడు ఆ భార్య ఏం చేసిందంటే, ఇతడితో పాపం చేద్దాం అనుకోండి, ఆ పిల్లోడితో ఆ యవ్వనితో పాపం చేద్దాం అనుకొని అతని షర్టు పట్టుకోగానే ఏం చేశాడంటే, యోసేపు ఏం చేశాడు? ఆ వస్త్రం అక్కడే వదిలిపెట్టి పారిపోయాడంట. హల్లెలూయా. చిన్నప్పుడే కాదు చెడుతనాన్ని అసహించుకోవడం,
అతను ఒక వయసు వచ్చిన తర్వాత కూడా పాపం చేసే స్థితి ఉన్నప్పుడు కూడా పాపాన్ని అసహించుకుంటానే ఉన్నాడు. హల్లెలూయా. పాపాన్ని అసహించుకోవడం మొదలు పెట్టాడు, కంటిన్యూ చేశాడు. దేవుడు ఆశీర్వదించడం యోసేపును మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నమ్ముకున్న బిడ్డలు పాపంలోనే జీవితం గడుపుతున్నారు తప్ప పాపాన్ని అసహించుకునే జీవితంలోకి రాలేకపోతున్నారు. అందుకని ఆ తరంలో ఈ తరంలో యోసేపు ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ఏంటండి, యోసేపు ఒక్కడే ఉన్నాడండి. పాపాన్ని అసహించుకొని పరిగెత్తిన యోసేపు ఒక్కడే ఉన్నాడు. అందుకని తండ్రికి ఎంతో ఇష్టడైన కుమారుడై ఉన్నాడు. ఈరోజు మరి దేవుడు బిడ్డ, నువ్వు పాపాన్ని అసహించుకుంటున్నావా? యోసేపు వంటి గుణం నీకుందా? దేవుడు నిన్ను యోసేపులో ఆశీర్వదించాలి, ఒక ప్రధానమంత్రి చేయాలి, ఒక పదవి కావాలి, నీ జీవితంలో ఆశీర్వాదం కావాలి, అన్నీ కావాలి నీకు. నువ్వు మాత్రం పాపాన్ని విడిచిపెడుతున్నావా? పాపాన్ని ఎంతలా ఆశ్రయించుకుంటున్నావు నువ్వు? అందుకని దేవుడు అన్నాడు, ఆమె తల్లికి ముద్దు బిడ్డ, ప్రియ కుమార్తె. ఎందుకు తెలుసా? పాపాన్ని అసహించుకున్నది, దేవుడికి ఇచ్చినప్పుడు సంపూర్ణంగా ఇచ్చింది. ఈ లక్షణాలు కలిగింది కాబట్టి సంఘంతో చెప్తున్నాడు ఈ మాట. ఈమె ఒక్కగానొక్క కుమార్తె, రాణులందరూ ఈమెను పొగుడుతారు, ఉపపత్నులందరూ ఈమెను పొగుడుతారు, కన్యకలందరూ ఈమెను పొగుడుతారు. ఈమెలో ఉన్న లక్షణం ఒక్కళ్ళు కూడా లేదు. హల్లెలూయా. ఎంతమందిలో ఉన్న లక్షణం? ఎవరిలో కూడా లేదు. అందుకని దేవుడు ఒకళ్ళకి ఇవ్వాలంటే లక్షణాన్ని బట్టే ఇస్తాడు, నీకున్న స్థితిని బట్టి కాదు, నీకున్న స్థాయిని బట్టి కాదు. నువ్వు పాపాన్ని ఎంతగా అసహించుకుంటున్నావు, దేవుడికి ఇచ్చే దాంట్లో ఎలాగున్నావు నువ్వు అనేది చూస్తున్నాడండి దేవుడు. మా మామయ్య గారు, ఆయన ఎస్సీలో అయితే మా అత్తయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన క్రిస్టియన్స్ అనమాట. మేము మా తాతయ్య వాళ్ళు అయితే ఇంట్లో కూడా రానిరా, వాళ్ళు ఇంట్లోకి రానిపోతే ఆయన మరణాత చర్చికి వెళ్ళేవాడు. చర్చికి వెళ్ళి ఏం చేసేవాడు అంటే ఆయన ఆటో తోలేవాడు. హల్లెలూయా. ఏం చేసేవాడు? ఆటో తోలేవాడు. ఆర్ఎంపీ డాక్టరు, ఆటో తోలేవాడు. ఇంకా ఆయనకి పొలాలు అవి ఉన్నాయి. ఏం చేసేవాడు అంటే ప్రతి వారం కూడా చర్చికి వచ్చేటప్పుడు అందరిని ఆటోలు ఎక్కించుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర దింపేసేవాడు. భోజనాలైనా మొత్తం లోడంతా ఎక్కించుకెళ్ళి అందరికి ఇచ్చేవాడు, ఫ్రీగా, డబ్బులు తీసుకునేవాడు కాదు. చేస్తా వచ్చాడు. ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. అయితే కొంతకాలం క్రితం ఏమైందంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కొన్ని మెడికల్ ఫీల్డ్లో కొన్ని గవర్నమెంట్ జాబులు ఉన్నాయి. దాన్ని ఎగ్జామ్ మామూలుగా జరగకుండా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి ఆపేసింది అనమాట. ఆయన వచ్చినప్పుడు ఏం చేశారంటే వీటిలో కొంతమందిని సపరేట్గా తీసుకొని వాళ్ళకి జాబ్స్ ఇచ్చేయమన్నారు. హల్లెలూయా. నమ్ముతారు నమ్మరో, రాష్ట్రంలో 90 మందికి జాబ్స్ ఇచ్చారు. ఆ 90 మందిలో మా మావయ్య ఒకడు. హల్లెలూయా. వాళ్ళు దేని గురించి ప్రార్థన చేశారు? గవర్నమెంట్ జాబ్ గురించి. ఆయన ఏం చేసేవాడు? దేవుడి దగ్గర పరిచయం చేసేవాడు. ఎప్పుడో రాసిన ఎగ్జామ్కి ఎప్పుడు వచ్చింది రిజల్ట్? మొన్న వచ్చింది. ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఈరోజు ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే టైం లేదంట. దేవుడు సన్నిధికి వెళ్ళాలి, సోమవారం వెళ్ళి దేవుడికి ఇవ్వాలంటే ఎంత టైం గడపాలా, నా టైం వేస్ట్ అయిపోతుంది అంటున్నారు. ఇచ్చేంత వరకు ఏమన్నారు? సేవ చేశారండి, మంచిగా చేశారు, బాగా చేశారు. కానీ ఇచ్చిన తర్వాత స్వభావం మారిపోయింది. నేను పబ్లిక్గా చెప్పేస్తాను కొన్ని మా వాళ్ళే కనుక ఏమనుకోరు, ఫీల్ అవ్వరు, అందుకని చెప్తాను. హల్లెలూయా. అందుకని దేవుడు నీకు ఇస్తాడు, అందులో ఏ ఒక్క డౌట్ లేదు. నువ్వు అడుగుతున్నావు, కోరుకుంటున్నావు, మనసులో ఒకటి వాయించేస్తున్నావు. నువ్వు మనసులో అనుకున్న ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు, ప్రతిదీ ఇస్తాడు. ఇక్కడ నువ్వు మోకరించి ప్రార్థించిన ప్రతిదీ కూడా నీకు అనుగ్రహించబడింది. కానీ అనుగ్రహించబడిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు? హల్లెలూయా.
అది చాలా ముఖ్యమండి. చాలా మంది ఇక్కడికి వస్తారు, ప్రార్థన చేస్తారు, పొందుకుంటారు. అది వాళ్ళకి దక్కిన తర్వాత వాళ్ళ స్వభావాలు మారిపోవడం నేను చాలాసార్లు చూశాను. అప్పటిదాకా దొరకనంతసేపు నువ్వు తప్ప దిక్కు లేదన్నట్టు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి పొందుకున్న తర్వాత వాళ్ళ స్వభావాలు ఫైట్ ఆపోజిట్ మారిపోతాయి. హల్లెలూయా. అందుకనండి దేవుడు కొంతమందికి ఇవ్వడం. అది నినివే పట్టినప్పుడు యోనా సంగతి కూడా మనం ఆలోచించినప్పుడు యోనా అందుకనే అనుకుంటున్నాడేమో, నాకు తెలియదు. ఇస్తే వీళ్ళ స్వభావాలు ఎట్లా మారిపోతాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వీళ్ళు, వీళ్ళకి ఇవ్వకపోవడం మంచిది అనుకున్నాడేమో. హల్లెలూయా. అందుకని దేవుడికి ఇష్టడైన కుమారుడుగా ఉండాలి, ఇష్టమైన కుమార్తెగా ఉండాలి. ఎక్కడ ఉండాలంటే దేవుడికి ఉండాలి. రెండవదిగా ఎక్కడ ఉండాలి? నువ్వు ఉన్న సంఘంలో ఇష్టడుగా ఉండాలి. హల్లెలూయా. ఏంటండి, యెరూషలేము మనకి ఏమవుద్ది? 122 కీర్తన చూద్దామండి. 22 కీర్తన 122 3వ వచనం నుండి 7వ వచనం దాకా. యెరూషలేమా, ఉమ్, బాగుగా కట్టబడిన పట్టణము వలె ఉమ్, కట్టబడి ఉన్నావు. ఉమ్, ఇశ్రాయేలీయులకు నియమింపబడిన ఉమ్, ఉమ్, శాసనములను బట్టి ఉమ్, యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై ఉమ్, వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి వృద్ధిపెట్టింది. ఉమ్, అతడు న్యాయం తీర్చుటకై ఉమ్, సింహాసనములు ఉమ్, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉన్నది. ఉమ్, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఉమ్, యెరూషలేమా, ఉమ్, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. ఉమ్, నీ ప్రాంతాలములలో నెమ్మది కలుగును. ఉమ్, నీ నగరులలో క్షేమముగా ఉమ్, నా సహోదరుల నిమిత్తము ఉమ్, నా సహోదరుల నిమిత్తము ఉమ్, నీకు క్షేమం కలుగు కాక అని నేను ఉమ్. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము ఉమ్. నీకు మేలు చేయడం ప్రయత్నించాను. హల్లెలూయా. ఇక్కడ ఏమని ఉందంటే యెరూషలేము యొక్క క్షేమం కోసం ఏం చేయాలండి? ప్రార్థన చేయడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించే వారు ఏమవుతారు? వర్ధిల్లుతారు. పరమగీతాలు 6వ అధ్యాయము 6వ అధ్యాయము మళ్ళా 11వ వచనం నుండి చూద్దాం. లోయలోని చెట్లు లోయలోని చెట్లు ఎట్లున్నావో చూచుటకు ఎట్లున్నవో చూచుటకు వృక్షములను చిగురించునో లేదో, ఆ దాడిమ దాడిమ వృక్షములు వృక్షములు ఉమ్, పూతపట్టునో లేదో చూచుటకు ఉమ్, నేను అక్షోత వృక్షోద్యానమునకు వెళ్ళితే, ఉమ్, తెలియకయే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకొని దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వచనానికి దీనికి సంబంధం ఏంటంటే సంఘ ప్రార్థన. ఏంటండి, ఈ 11వ వచనం పేరు సంఘ ప్రార్థన. మొదటిగా ఉండవలసిన లక్షణాలు నిష్కలంకురాలుగా ఉండాలి. రెండేం చేయాలి? ప్రియ కుమార్తెగా ప్రియ కుమారుడిగా దేవుడి సన్నిధిలో ఉండాలి. రెండవ లక్షణము. మూడవ లక్షణం సంఘం గురించి ప్రార్థన చేయాలి. దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు అక్షోట వన ధ్యానముకు ఎవరు వెళ్ళారు? షూలమితి వెళ్ళిందంట. హల్లెలూయా. అంటే ఏంటో తెలుసా? సంఘంలో ఉన్న కుటుంబాలు గురించి ప్రార్థన చేయడం, సంఘ ఫలింపు గురించి ప్రార్థన చేయడం. ఎవరైతే ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళు ఏం పొందుకుంటారో తెలుసా? చూశాం కదా, తెలియకయే నా జనుల్లో గనులోకి వారి రథములు నేను కలుసుకుంటిని. హల్లెలూయా. ఎవరైతే ఈ మూడు చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే రథాలని కలుసుకుంటారంట. ఎవరెవరు రథాలను కలుసుకున్నారు? ఆదికాండం 41వ అధ్యాయము 18 నుండి 37 వచనాల వరకు చదవవసరం లేదు, నేను చెప్తాను. 18 నుండి 37 వరకు. ఇక్కడ రథం మీద ఎక్కిన ఒక ఆయన గురించి మనం చూస్తున్నాము. ఈయన పేరు ఏంటండి? యోసేపు. హల్లెలూయా. ఈయన యోసేపు అన్నమాట. యోసేపు ఒక రథం మీద ఎక్కాడు. రథం మీద ఎక్కడానికి ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ ఏం చేశాడు? పాపాన్ని ఏం చేశాడు? అసహించుకున్నాడు. తండ్రికి ఇష్టడైన కుమారుడుగా ఉన్నాడు. ఇష్టడైన కుమారుడుగా ఉండి తన కుటుంబం క్షేమం నిమిత్తం విచారణ చేసిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈయన
18 నుండి 37 వచనాలు ఏమైందంటే భూమి మీద అంతటి మీద కరువు వచ్చేసిందంట. హల్లెలూయా. ఏంటండి, భూమి మీద ప్రతి ప్రాంతానికి కరువు వచ్చిందంట. అప్పుడంట ఐగుప్తు దేశకు రాజుకి ఒక్క ఆలోచన వచ్చిందంట, భూమి మీద అంతా ఇట్లా కరువు రాబోతుందంటే ఆ కలభావం ఎవరికి అర్థం కాదు. అప్పుడు యోసేపు అక్కడే ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఇప్పుడు ఒక పొజిషన్లో ఉంచాడు అనుకో, దాన్ని బట్టి ఎప్పుడు బాధపడకు. హల్లెలూయా. ఏంటంటే దేవుడు నిన్ను ఒక పొజిషన్లో ఉంచాడు, ఎందుకు దాన్ని బట్టి బాధపడుతున్నావు? నిన్ను ఒక స్థితిలో ఉంచాడు, ఎందుకు బట్టి బాధపడుతున్నావు? యోసేపుని ఎక్కడ ఉంచాడు తెలుసా? ఎక్కడ ఉంచాడు? జైల్లో పడేశాడు. హల్లెలూయా. ఏంటంటే యోసేపుని జైల్లో పడేశాడండి. జైల్లో పడేసినప్పుడు కూడా యోసేపు ఎలాగున్నాడంటే నమ్మకంగానే ఉన్నాడు. అప్పుడు తెలుసా, ఎప్పుడైతే జైల్లో కూడా నమ్మకంగా ఉన్నాడో యోసేపు, దేవుడు యోసేపుని ఏం చేశాడంటే రథాలు ఎక్కించేశాడు. 41వ వచనం చూద్దాము. అదే అధ్యాయంలో 41వ అధ్యాయంలో 43వ వచనం చూద్దాం. తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించాడు. అప్పుడు వందనం చేయడని ముందర జనులు కేకలు వేశారు. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాడు. హల్లెలూయా. దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు చిన్నతనంలో. ఏంటంటే నీ ముందు అందరూ సాగిల పడతారయ్యా అన్నాడు. నువ్వు పాపాన్ని అసహించుకుంటున్నావు, తండ్రి దగ్గర నమ్మకంగా ఉంటున్నావు, ఎక్కడికి వెళ్ళినా నమ్మకంగా ఉంటున్నావు. నీకు ఒక దర్శనం ఇస్తున్నాడు, ఇదిగో ప్రపంచంలో అందరూ నీకు సాగిల పడతారయ్యా అన్న. ఏంది ఇది? నేను చిన్నపిల్లోడిని, నాకు ఇట్లాంటి దర్శనాలు ఇవ్వచ్చా, ఇట్లాంటి కళ్ళు ఇవ్వచ్చా అనుకున్నాడు. సరే, ఎక్కడ దాకా నమ్మకంగా ఉన్నాడు? జైల్లో పడేసినప్పుడు జైల్లో కూడా నమ్మకంగా ఉన్నాడే, తిరిగి మాట్లాడలేదే. ఎప్పుడైతే జైల్లో కూడా నమ్మకంగా ఉన్నాడో దేవుడు యోసేపుని హెచ్చించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. నువ్వు ఉన్న పొజిషన్ బట్టి ఎప్పుడు బాధపడకు, ఆ పొజిషన్ నుండి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇప్పుడు చాలా తక్కువలో ఉన్నా అనుకున్నావా, అక్కడే ఉండు, నమ్మకంగా ఉండు, ప్రార్థన చేయి, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అదే దేవుడు నన్ను ఇట్లానే ఉంచాడు, అందరూ పాపం చేస్తున్నాను, నేను పాపం చేస్తే ఏం పోయిందిలే, నేను తిరిగితే ఏమైద్దిలే అనుకొని నువ్వు మాత్రం మొదలెట్టావు అనుకో, విడిచిపెట్టేస్తాడు. హల్లెలూయా. ఏంటంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడంటే. ఎంతో మంది కన్నికలు ఉన్నారు, వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు, నేను తప్పు చేస్తే తప్పేంటి? వాళ్ళందరూ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, నేను చేస్తే తప్పేంటి? వాళ్ళందరినీ ఇడిచిపెడతాడు, నేను కూడా ఇడిచిపెడతా, తప్పేంటి? అవునా? ఆయన ఇడిచిపెట్టేశాడు. ఆయనకి ఇష్టమైంది ఒకే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని తీసుకెళ్తాడు. హల్లెలూయా. మరి ఈరోజు సంగమా మనం ఎలాగున్నాం, మన స్థితి ఎలాగుంది? దేవుడు ఈరోజు ఒకవేళ శ్రమకాలం రాబోతుంది, ఎత్తబడే గుంపులో నువ్వు ఉన్నావా? ఎత్తబడే గుంపులో నువ్వు ఉన్నావా? సంఘానికి ఇష్టడుగా ఉంటున్నావా? సంఘ ప్రార్థన ఉందా? కళంకంగానే దేవుడి సన్నిధికి వస్తున్నావు, వెళ్తున్నావా? నువ్వు నాకే చెప్పవసరం లేదు, నీ పక్కన వాళ్ళకి చెప్పవసరం లేదు, ఫోన్ చేసి ఎవరికైనా చెప్పవసరం లేదు. దేవుడు వచ్చినప్పుడు నువ్వు విడవబడ్డావు అనుకో, 7 ఏళ్ళు శ్రమ ఉంటుంది. హల్లెలూయా. ఏంటండి, 7 ఏళ్ళు శ్రమకాలం, మహాశ్రమలు వస్తాయి. దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఈ రోజే దిద్దుకోవడం మొదలు పెడితే, ఈ రోజే సరి చేసుకోవడం మొదలు పెడితే ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఆయన రాకడ, మరి ఆ శ్రమకాలం రాకముందే మనం తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఒక రథాలు కలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే, 2వ రాజుల గ్రంథం ఆఖరి వచనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఈయన కూడా అగ్ని రథాలను కలుసుకున్నాడు. ఈయన పేరు ఏలియా అన్నమాట. హల్లెలూయా. ఈయన కూడా రథాలను కలుసుకున్నాడు. అయితే ఈయన ఎలా బతికాడు తన జీవితకాలం అంతా అంటే, ఏసీలో బతకలేదు. హల్లెలూయా. ఏంటండి, ఏసీలో బతకలేదు. ఏలి ఎట్టంటాడంటే గొంగలు కప్పుకొని తిరిగేవాడు. ఎండాకాలం అక్కడ ఉందంతా ఎడారి ప్రాంతంలో గొంగలు కప్పుకొని ఎవరైనా తిరుగుతారా?
హల్లెలూయా. ఏంటంటే ఎడారి ప్రాంతంలో గొంగలు కప్పుకొని తిరుగుతూ ఉండేవాడు ఏలియా. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే నమ్మకంగా ఉండు. ఎంతలో ఇచ్చాడో అంతలో నమ్మకంగా ఉండు. ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటావో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏలియాని మరణం చూడకుండా భూమి మీద నుండి తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఏంటంటే మరణం చూడకుండా భూమి మీద నుండి ఏలియాని తీసుకెళ్ళిపోయాడు. ఇది రహస్య రాకడ. దీని రహస్య రాకడ అంటారు. ఈ అగ్ని రథం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం అండి. ఎవరైతే భూమి మీద దేవుడికి ఇష్టంగా జీవిస్తారో, వాళ్ళు ఉన్న స్థితిలో నమ్మకంగా ఉంటారో, శ్రమ కాలం రాకముందే దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు వాళ్ళు. హల్లెలూయా. ఏంటంటే శ్రమ కాలం రాకముందు ఏం చేస్తాడు? దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు. అది రహస్య రాకడలో ఎత్తబడే సంఘం. మొత్తం 3 భాగాలండి. శ్రమకాలంలో ఒకళ్ళు విడవబడతారు, క్రైస్తవుల్లో కొంత భాగం. శ్రమకాలం రాకముందు సంఘం ఎత్తబడిద్ది. శ్రమకాలంలో శ్రమ ద్వారా వాళ్ళు శుద్ధి చేయబడి కొంతమంది పరలోకానికి వెళ్తారు. ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావో నువ్వే డిసైడ్ చేసుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ ఆ శ్రమకాలం వచ్చిందనుకోండి, ఆ శ్రమలకు మనం తట్టుకోలేమని చాలా మంది దేవుణ్ణి వదిలేసి తిరిగిపోతారు. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాం కదా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమై నా వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. ఆ శోధన కాలంలో దేవుడు ఏం చేస్తాడంటే, ఎవరైతే ఓర్పుతో దేవుడి సన్నిధిలో వేచి ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన మేఘం మీద రాబోతున్నాడు. హల్లెలూయా. అందుకని పాటపడతాడు, యేసు రాజుగా వచ్చుతున్నాడని. ఈరోజు మనం అందరం కూడా దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే, ఆయన సన్నిధిలో ఎత్తబడి గుంపులో ఉండాలంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటి? మొదటిగా ఏమేమి లక్షణాలు ఉండాలండి? నిష్కరంకురాలుగా ఉండాలి. 2 ప్రియకుమార్తెగా ఉండాలి. 3 సంఘం గురించి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తాము? ఎత్తబడే గుంపులో ఉంచబడతాం. హల్లెలూయా. ఈ 3 లక్షణాలు ఈ రోజు మనకున్న వాడేమో మనం ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు. అందరం కూడా ఏకీభవించి కొద్ది నిమిషాలు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ఈరోజు బల యుద్ధకు మనం వెళ్ళబోతున్నాం కనుక కళంకం గల వారిగా మనం ఉన్నామా,